అమాయకత్వాన్ని ఎప్పటికైనా వదిలే తెలివైన వాడిగా మారడానికి 9 చిట్కాలు. 1. ప్రపంచం ఒక రంగస్థలం. ఇక్కడ మంచివాళ్లు ఉంటారు, అలాగే మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే తెలివైన మోసగాళ్లు కూడా ఉంటారు. మన కళ్ళు తెరిచి వారిని చూస్తూ ఉండాలి. 2. హృదయాల్లో క్యాలిక్యులేటర్లు. ఇప్పుడు చాలా మంది ఎవరితో స్నేహం చేసినా లాభం ఉందా లేదా అని చూస్తున్నారు. లాభం లేకపోతే పట్టించుకోరు. ఇది ఒక పాముల పుట్ట లాంటిది, ప్రేమగా ఉంటూనే కాటేస్తారు. 3. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మనం మంచిగా ఉంటే కొందరికి అదే సమస్య. మన మంచిని చూసి కూడా బాధపడతారు, మోసం చేయడానికి చూస్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మనకు శరణ్యం. 4. సంబంధాల్లో మార్పు. గతంలో భావోద్వేగాలు, బంధాలకు విలువ ఉండేది. తర్వాత లాభం కోసం చూడడం మొదలు పెట్టారు. ఇప్పుడు లాభం ఉంటేనే బంధం. కాబట్టి సంబంధాలను ఏర్పరచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాతే బంధాన్ని కలుపుకోవాలి. 5. క్షమించడం ఒక ఎత్తు. ఒకసారి తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ పదే చేస్తే మాత్రం దూరంగా ఉండడమే మంచిది. అది మన ఆత్మగౌరవానికి ముఖ్యం. లేదంటే ప్రతిసారి వారి చేతిలో మోసపోవాల్సి వస్తుంది. 6. గుడ్డిగా నమ్మొద్దు. ప్రజలు మనతో కాదు, మన స్థితిని బట్టి స్నేహం చేస్తారు. పని అయిపోగానే వదిలేస్తారు. నమ్మకాన్ని నివారించే తాయెత్తు కట్టుకోవలసిందే. 7. లక్ష్మణ రేఖ ముఖ్యం. మనకు ఒక హద్దు ఉండాలి. అతిగా అందుబాటులో ఉంటే చులకనవుతారు. మన ప్రేమను, శ్రద్ధను గుర్తించిన వాళ్లకు దూరంగా ఉండడమే మేలు. ఇది మన సమయాన్ని, మన గౌరవాన్ని పెంచుతాయి. 8. కోపం వద్దు, క్షమించి వదిలే. కోపం మనల్ని ఎక్కువ బాధిస్తుంది. క్షమించి అవమానపడడం కూడా ఒక పద్ధతే. ఇది ఎదుటివారి కన్నా మనల్ని ఎక్కువగా నాశనం చేస్తుంది. 9. తక్కువ స్థాయి వ్యక్తులు నేర్పే పాఠాలు. కొన్నిసార్లు చిన్నవాళ్లే పెద్ద పాఠాలు నేర్పుతారు. వాటిని నేర్చుకుంటే జీవితం బాగుంటుంది. ఇక మొత్తానికి ఈ ప్రపంచంలో మెలగాలంటే కాస్త తెలివిగా ఉండాలి. అందరినీ గుడ్డిగా నమ్మకుండా మనల్ని బాధించే వారికి దూరంగా ఉండడమే మన సంతోషానికి మార్గం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.